హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం ఆపరేటర్స్, సి ప్రోగ్రామింగ్లో ఆపరేటర్స్ నేర్చుకుంటున్నాము. దాంట్లో భాగంగా మనము ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో మనము ఏదైనా ఒక వేరియబుల్ యొక్క వాల్యూ ఒకటి పెంచాలంటే ఒకటి తగ్గించాలంటే మనకి ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ప్లస్ ప్లస్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాము. అలాగే మైనస్ మైనస్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. సో ఒక వాల్యూ పెంచడానికి కానీ ఒక వాల్యూ తగ్గించడానికి కానీ మనకి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 ఉందనుకోండి. ఓకే, సో ఏ ప్లస్ ప్లస్ అని మనం రాస్తే ఏమవుతుంది, ఏ వాల్యూ ఒకటి పెరుగుతుంది, అంటే ఏ వాల్యూ 2 అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే బి ఈక్వల్ టు 11 ఉందనుకోండి. సో బి మైనస్ మైనస్ అని మనం రాసామనుకోండి. సో ఏమవుతుంది, బి వాల్యూ ఒకటి డిక్రిమెంట్ అవుతుంది, అంటే బి వాల్యూ 10 అవుతుందన్నమాట. సో అలా ఒక వాల్యూ పెంచాలన్నా ఒక వాల్యూ తగ్గించాలన్నా మనం యూజ్ చేసేటటువంటి ఆపరేటర్స్ వచ్చి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనమాట. సో అసలు ఇవి ఎందుకు యూజ్ అవుతాయి, ఎలాంటి కేసెస్లో మనం వీటిని యూజ్ చేస్తాము అనేది ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్తో సహా ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మనకి 2 ఉంటాయండి. అది ప్లస్ ప్లస్ అని, మైనస్ మైనస్ అని. ఓకే, సో ఇవి ఏంటంటే మనకి ఈ మధ్యలో స్పేసెస్ ఇవ్వకూడదు, ప్లస్ ప్లస్ అంతా కలిపే రాయాలి, అలాగే మైనస్ మైనస్ కూడా కలిపే రాయాలి. ఓకే, సో ఇవి మనకి ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని, అలాగే మైనస్ మైనస్ అనేది డిక్రిమెంట్ ఆపరేటర్ అని చెప్తామన్నమాట. సో ఈ ప్లస్ ప్లస్ అనేది మైనస్ మైనస్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే, సో జనరల్గా మనము ఏదైనా ఒక ఆపరెంట్ తీసుకుంటే ఆ ఆపరెంట్ యొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేయడానికి, ఒకటి వాల్యూ పెంచడానికి కావచ్చు, ఒక వాల్యూ డిక్రిమెంట్ చేయడానికి కావచ్చు, మనకి ఈ ప్లస్ ప్లస్ కానీ ఈ మైనస్ మైనస్ కానీ మనకి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ ఈక్వల్ టు 5. ఓకే, సో ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనము ఈ ప్లస్ ప్లస్ కావచ్చు, మైనస్ మైనస్ కావచ్చు, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. జనరల్గా మనం ఏ వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ చేయాలంటే ఏం చేస్తాము, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 రాస్తాం, అంతే కదండి. సో ఇప్పుడు ఇంత స్టేట్మెంట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఇంత స్టేట్మెంట్ రాయకుండా మనకి ఈ ప్లస్ ప్లస్ ఆపరేటరు ఎట్లా దీన్ని సింప్లిఫై చేస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇదే స్టేట్మెంట్ని మనం ప్లస్ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి రాస్తే ఏ ప్లస్ ప్లస్ అని కానీ లేదా ప్లస్ ప్లస్ ఏ అని కానీ మనము రాస్తాము. సో ఎలా రాసినా కూడా మనకి దాని అర్థం ఏంటి అంటే ఏ వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ చెయ్యు అని చెప్పి మనం చెప్తున్నట్టుగా అర్థం వస్తుందన్నమాట. సో ఏ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఒకటి ఇంక్రిమెంట్ చెయ్యు అంటే అది ఈక్వలెంట్ టు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని చెప్పినట్టుగానే దాని మీనింగ్ అనేది వస్తుందన్నమాట. అలాగే మనం ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 కేసు కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక వాల్యూ మనం డిక్రిమెంట్ చేయాలి. సో డిక్రిమెంట్ చేయాలంటే మనం ఎట్లా రాస్తాం ఆ స్టేట్మెంట్ని, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1ని ఏ మైనస్ మైనస్ అని కానీ లేదంటే మైనస్ మైనస్ ఏ అని కానీ రాస్తాము. ఓకే, సో మైనస్ మైనస్ అనేది మనకి డిక్రిమెంట్ ఆపరేటర్గా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, తర్వాత మనకి ఈ ఏ ప్లస్ 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 ఏ, అలాగే ఏ మైనస్ 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 ఏ, ఇవి సేమా కాదా? ఏ ప్లస్ 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 ఏ 2 రకాల స్టేట్మెంట్స్ ఎందుకు ఉన్నాయి, వాటి మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని అంటే, మనము ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్గా రాసేటప్పుడు అంటే ఆ స్టేట్మెంట్లో ఇంకేం ఉండకూడదు, కేవలం ఏ ప్లస్ ప్లస్ అనో లేకపోతే ప్లస్ ప్లస్ ఏ అనో మనం రాసినప్పుడు, సో అట్లా ఇండిపెండెంట్ స్టేట్మెంట్గా రాసినప్పుడు రెండు కూడా సేమ్ అనమాట. అంటే సో ఏమి ఎఫెక్ట్ అనేది ఉండదు, ఏ ప్లస్ ప్లస్ కానీ ప్లస్ ప్లస్ ఏ కానీ రెండు కూడా సేమ్. సో అలా ఇండిపెండెంట్గా రాసినప్పుడు మాత్రమే అవి సేమ్ అనమాట. ఓకే, సో అలా కాకుండా ఈ స్టేట్మెంట్స్ని వేరే స్టేట్మెంట్తో పాటు మనం రాసామనుకోండి, సో ఇండిపెండెంట్గా
అలా ఏ ప్లస్ 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 ఏ అలా రాయకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ బి ఈక్వల్ టు 6 అని ఒక వాల్యూ తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని రాసాం. సో ఇప్పుడు చూసారా, ఏ ప్లస్ ప్లస్ అనేది ఇండిపెండెంట్ స్టేట్మెంట్గా రాయలేదు, ఇంకొక స్టేట్మెంట్తో పాటు కలిపి మనం రాసాం కదా. సో ఇందులో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ చేయాలి ఏ ప్లస్ ప్లస్ కాబట్టి, ఆ తర్వాత ఏ వాల్యూ ఏమొస్తుందో దాన్ని మనము బీకి అసైన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏ ప్లస్ ప్లస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎప్పుడైతే మనము ముందు వేరియబుల్ రాసి తర్వాత ప్లస్ ప్లస్ రాస్తామో దాన్ని పోస్ట్ ఆపరేషన్ అంటారు, అంటే పోస్ట్ ఇంక్రిమెంట్, అది ఇంక్రిమెంట్ కాబట్టి. అలాగే ముందు ప్లస్ ప్లస్ రాసి తర్వాత వేరియబుల్ నేమ్ రాస్తే దాన్ని ప్రీ అంటారనమాట. సో ప్రీ ఆపరేషన్ అంటే ప్రీ ఇంక్రిమెంట్. అలాగే ఏ మైనస్ మైనస్ అంటే అది పోస్ట్ డిక్రిమెంట్ అవుతుంది. అలాగే మైనస్ మైనస్ ఏ అంటే అది ప్రీ డిక్రిమెంట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్కి ప్లస్ ప్లస్ ఏకి డిఫరెన్స్ మనం చూస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నాను నేను. ఓకే, సో దీన్ని మనము నేర్చుకోవడం కోసం ఇంట్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 6 అని ఇచ్చాను, బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చాను. సో ఇటువంటి ఒక స్టేట్మెంట్లో మనము పోస్ట్ ఇంక్రిమెంట్ వాడుతున్నాం. సో పోస్ట్ ఇంక్రిమెంట్ కానీ పోస్ట్ డిక్రిమెంట్ కానీ వేరే స్టేట్మెంట్తో పాటు మనం వాడినప్పుడు ఏమవుతుంది తెలుసా? సో ఆ పోస్ట్ అంటున్నాం కదా, అంటే తర్వాత అని దాని మీనింగ్ కదా, ప్రీ అంటే ముందని కదా. సో అక్కడే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోద్ది అనమాట. సో పోస్ట్ డిక్రిమెంట్ కానీ పోస్ట్ ఇంక్రిమెంట్ కానీ వేరే స్టేట్మెంట్తో పాటు మనం రాసినప్పుడు అక్కడ ఏమవుద్దో తెలుసా? సో ఇప్పుడు చూడండి, ఇందులో బి ఈక్వల్ టు ఏ, సో బీకి ఏ వాల్యూ అసైన్ చేయాలి అన్నది ఒక టాస్క్ మనకి, దాంతోపాటు ఏ వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేయాలి అన్నది కూడా ఒక టాస్క్. ఇప్పుడు ఇందులో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఏ వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి అండ్ ఆ వచ్చినటువంటి ఏ వాల్యూని బీకి ఇవ్వాలి. అయితే ఈ 2 స్టేట్మెంట్స్లో కూడా బి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది ఫస్ట్ రన్ అవుతుంది, ఏది నెక్స్ట్ రన్ అవుతుంది అంటే అది మనము ప్రీ ఆపరేషన్ యూజ్ చేస్తున్నామా పోస్ట్ ఆపరేషన్ యూజ్ చేస్తున్నామా అనే దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది పోస్ట్ కాబట్టి దానికి లీస్ట్ ప్రయారిటీ, అంటే ముందు సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కాకుండా రిమైనింగ్ ఆపరేషన్ ఫస్ట్ అయిపోతుంది. అంటే బీకి ఏ వాల్యూ 10 ఏదైతే ఉందో అది అసైన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఎందుకు? మనము పోస్ట్ ఇంక్రిమెంట్ని యూజ్ చేయడం వల్ల. కాబట్టి బి వాల్యూ 10 ఏ వాల్యూ 11 అనేది మనకు రావటం జరుగుతుందన్నమాట. అలా కాకుండా మనము బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ యూజ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ మనం యూజ్ చేస్తే ఇప్పుడు ఏమవుద్దో తెలుసా? ఇక్కడ మనము ప్రీ ఇంక్రిమెంట్, సో ప్రీ ఇంక్రిమెంట్ కానీ ప్రీ డిక్రిమెంట్ కానీ మనం యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేషన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత మిగతా స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ముందే ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది, అంటే ఏ వాల్యూ ముందే 11 అయిపోతుంది. అయిపోయిన తర్వాత బీకి ఆ 11 అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి మనకి ఏ వాల్యూ ముందే ఇంక్రిమెంట్ అయిపోతుంది కాబట్టి అది బీకి వస్తుంది. కాబట్టి మనకి ఏ వాల్యూ ముందు ఇంక్రిమెంట్ అయిపోవడం అంటే ఎంత అవుతుంది? ఏ వాల్యూ 10 కాబట్టి ముందే ఏ వాల్యూ 11 అయిపోతుంది. అయిపోయిన తర్వాత 11 అన్నది బీకి వెళుతుంది. కాబట్టి బి ఈక్వల్ టు ఏ కాబట్టి మనము ఆ 11 ఏదైతే అప్డేటెడ్ వాల్యూ ఉందో అది బీకి వెళ్తుందనమాట. కాబట్టి ఈసారి మనకి ఏ బి రెండిట్లో కూడా మనకి 11 రావటం అనేది జరుగుతుందనమాట. మీకు అర్థమవుతుందా? సో ఇలా మనకి సో ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అనేవి వర్క్ అవుతాయి. సో అలాగే మనం ఇప్పుడు డిక్రిమెంట్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము బి ఈక్వల్ టు ఏ మైనస్ మైనస్ అని రాసామనుకోండి, సేమ్. ఓకే, సో ఇక్కడ మనము పోస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే ముందు డిక్రిమెంట్ జరుగుతుందా తర్వాత జరుగుతుందా? సో లాస్ట్కి జరుగుతుంది, ఎందుకంటే పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి. అంటే ఇందులో ఏ వాల్యూ ఒకటి రెడ్యూస్ చేయాలా, ఆ వచ్చినటువంటి ఏ వాల్యూని మనము బీకి అసైన్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఎలా రన్ అవుతుంది అంటే ఫస్ట్ మనకి బి ఈక్వల్ టు ఏ అనేది ఏదైతే ఉందో అది ఫస్ట్ రన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అనేది రన్ అవ్వటం అనేది జరుగుతుందనమాట. సో బి ఈక్వల్ టు ఏ మనకి అవుతుంది అంటే అప్పటికి ఏ వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. కాబట్టి బీకి 10 అనేది అసైన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏ వాల్యూ ఒకటి రెడ్యూస్ అవుతుందంటే 10 - 1
మనకి ఏ వాల్యూ 9 అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో అలా మనకి సో పోస్ట్ డిక్రిమెంట్ ఉంటుంది. అదే ప్రీ డిక్రిమెంట్ అయితే మనకి ఏమవుతుందండి, b = -a అని మనం రాస్తే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే సో ఇక్కడ ముందు డిక్రిమెంట్ ఆపరేషన్ అనేది రన్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి bకి వాల్యూ అనేది అసైన్ అవుతుంది. సో ముందు డిక్రిమెంట్ అయిపోవడం అంటే ఏమవుతుంది, 10 కదా. సో 10 - 1 అంటే ఏ వాల్యూ ముందే 9 అయిపోతుంది. అయిపోయిన తర్వాత bకి ఆ 9 అనేది వెళ్ళడం వల్ల మనకి రెండిటికి కూడా సేమ్ వాల్యూస్ రావటం అనేది జరుగుతుందన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఇలా మనకి ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు వీటినే మనం ఎగ్జాంపుల్ రూపంలో ఒకసారి చూద్దాం. అండ్ మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఎగ్జాంపుల్ చూడలేదు కాబట్టి ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ అన్నిటికీ కలిపి ఒకేసారి ఎగ్జాంపుల్ని మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫైల్లో న్యూ ఫైల్ తీసుకుంటున్నాను నేను. సో సి అండ్ ఓకే అండ్ నెక్స్ట్. సో సి ఫైల్ తీసుకుంటున్నాను. సో ఫైల్ నేము ఏదో ఒకటి ఇచ్చి సేవ్ చేస్తాను. సో ఫస్ట్ ఒక కామెంట్ రాసేద్దాం. ప్రోగ్రామ్ టు డిమాన్స్ట్రేట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, అలాగే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ కదండి. సో ఇన్ సి. ఓకే, సో ఇప్పుడు యాజ్ యూజువల్ మన ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్ రాయాలి కదా. సో #include stdio.h. సో తర్వాత మెయిన్ రాయాలి, మెయిన్ ఫంక్షన్ రాయాలి. సో ఇందులో ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ ఇనీషియల్గా వేరియబుల్స్ని డిక్లేర్ చేద్దాం. ఓకే, సో ఇంట్ a = 10 అండ్ b = 6. సో 2 వేరియబుల్స్ని తీసుకుంటున్నాను. a = 10 అండ్ b = 6. ఆ ఈక్వల్ టు అన్నది మనకి అసైన్మెంట్ ఆపరేటర్ కాబట్టి మనం అసైన్మెంట్ ఆపరేటర్ కూడా ఈక్వల్ టు కూడా చెక్ చేసినట్టు అయిపోతుంది. అలాగే షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా మనం చూడాలి కాబట్టి వాటికి సంబంధించి ఏదైనా స్టేట్మెంట్ రాద్దాం. ఓకే, సో a = 3 అంటున్నాను నేను. ఓకే, సో అంటే ఏ వాల్యూ 3 ఇంక్రిమెంట్ చేస్తున్నామని, అలాగే b - = 1 అంటున్నాను. అంటే b వాల్యూని ఒకటి డిక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. a అన్నది 13 అవుతుంది, b అన్నది 5 అవుతుంది కదండి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే అది మనం అనుకున్నట్టే అవుతుందో లేదో చెక్ చేయడానికి అసలు జస్ట్ ఈ ఆపరేషన్ జరగడానికి ముందు ఏబీ వాల్యూస్ ఎంత ఉన్నాయి, జరిగిన తర్వాత ఎంత ఉన్నాయి అన్నది డిస్ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇనీషియల్గా మనకి ఏబీ వాల్యూస్ అనేవి ఎంత ఉన్నాయో అనేది ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సో %d, %d అండ్ a, b. సో అలాగే మనము ఈ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అప్లై చేసిన తర్వాత వాటి యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా మనం printf ఏబీ వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. సో ఏబీ వాల్యూస్ ఆఫ్టర్ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్. ఇది నెక్స్ట్ లైన్లో రావాలంటే ఏం చేయాలి, /n ఇవ్వాలి కదండి. సో అవుట్పుట్లో మనకు నెక్స్ట్ లైన్లో రావాలి కాబట్టి /n అనేది ఇచ్చాను. సో కంపైల్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సేవ్ చేయడం మర్చిపోవద్దు. సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇనీషియల్గా ఏబీ వాల్యూస్ అనేవి 10, 6 అని వచ్చింది. ఏబీ వాల్యూస్ ఆఫ్టర్ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఎంత వచ్చింది, 13, 15 అంటే 10 + 3 అండ్ 6 - 1 అంతే కదండి. సో షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మనకి వర్క్ అవ్వడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూడాల్సినవి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో వాటిని ఇప్పుడు చెక్ చేద్దాం. సో a ++ అంటే మనకి ఏమవుతుందండి, ఏ వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. కానీ ఇలా ఇండిపెండెంట్ స్టేట్మెంట్ రాసేటప్పుడు a++ అండ్ ++a బోత్ ఆర్ సేమ్ అని చెప్పి మనం ఆల్రెడీ అనుకున్నాం. సో printf ఒకసారి ఏ వాల్యూ ఎంత ఉంది అనేది అది చెక్ చేసి చూద్దాం. అంటే a++ కానీ ++a కానీ మనం ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్గా ఇచ్చినప్పుడు సో a++ తాలూకా అవుట్పుట్ ఎంత వస్తుంది, ++ఏది ఎంత వస్తుంది అని మీకు చూపించే ప్రయత్నం అనమాట. సో a++ చేసాము. సో చేసిన తర్వాత ఏ వాల్యూ ఎంత వస్తుంది అని చెక్ చేద్దాం. సో సేవ్ చేస్తున్నాను. ఓకే, సో సేవ్ చేసి సో ఇంతకు ముందు మనకి ఏ వాల్యూ ఎంత ఉంది, 13 ఉంది కదా. సో 13 + 1 అంటే ఎంత అవుతుంది, 14 అవుతుంది అంతే కదండి.
సో ఒకసారి మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు చూడండి ఏ వాల్యూ ఆఫ్టర్ ఏ ప్లస్ ప్లస్ ఈజ్ 14. ఓకే, సో అంటే మనం అనుకున్నట్టుగా వచ్చింది కదా. సో ఇప్పుడు ప్లస్ ప్లస్ ఏ చెక్ చేద్దాం. సో ప్లస్ ప్లస్ ఏ చెక్ చేస్తే అది కూడా 14 వస్తుందా రాదా? మనం ఏం చెప్పాం, బోత్ ఆర్ సేమ్ అని చెప్పాం కదా. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ అయితే బోత్ ఆర్ సేమ్ అన్నాం కాబట్టి ఒకసారి చెక్ చేస్తే సో ఇప్పుడు కూడా ఏ వాల్యూ ఆఫ్టర్ ప్లస్ ప్లస్ ఏ ఈజ్ 14 అని చెప్పి మనకి రావటం అనేది జరిగింది. అంతే కదండి. సో అంటే మనకి ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్లస్ ప్లస్ ఏ అన్నా ఏ ప్లస్ ప్లస్ అన్నా అవి ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్గా మనం ఇచ్చినంత వరకు కూడా బోత్ ఆర్ సేమ్ అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే అసలు ఈ ప్లస్ ప్లస్ ఏకి ఏ ప్లస్ ప్లస్కి అంటే ప్రీ ఇంక్రిమెంట్కి పోస్ట్ ఇంక్రిమెంట్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పటికీ మనకు క్లారిటీ ఉండాలి కాబట్టి ఏబీ వాల్యూస్ అప్డేటెడ్వి ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ రాస్తున్నాను. ఏ ఈక్వల్ టు 14, బి ఈక్వల్ టు 5. సో ఇప్పుడు నెక్స్ట్ అవి ఎలా మారబోతున్నాయి అనేది మనం ప్రాక్టికల్గా చూసే ప్రయత్నం చేద్దాం. బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అంటే ఏం చేసినట్టు, నేను పోస్ట్ ఇంక్రిమెంట్ని యూజ్ చేశాను. సో ఎప్పుడైతే పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేశానో ఇంక్రిమెంట్ ఆపరేషన్ అనేది లాస్ట్లో జరుగుతుంది, ముందు మిగతా ఆపరేషన్ జరిగిపోతుంది. అంటే సో అసైన్మెంట్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది ముందు జరిగిపోతుంది, ఆ తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో కావాలంటే మనము ఒకసారి ప్రింట్ చేసి చూడొచ్చు ఏబీ వాల్యూస్ ఎలా ఉంటాయో. సో ముందు బీకి ఏ వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది. సో అంటే ఏమవుతుంది మనకి, సో 14 అనేది బీకి వచ్చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అనేది జరిగి సో ఏ వాల్యూ అనేది 15 అవుతుంది. అంటే సో ఏ వాల్యూ 15, బి వాల్యూ 14 అన్నది అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ముందు పాత ఏ వాల్యూ అనేది బీకి అసైన్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చేస్తే ఇప్పుడు చూడండి ఏబీ వాల్యూస్ ఆఫ్టర్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ ఆర్ 15, 14 అంటే మనం అనుకున్నట్టు వచ్చిందా. సో ముందు ఏ పాత వాల్యూ ఏదైతే 14 ఉందో అది బీకి అసైన్ అయిపోయింది కాబట్టి బి 14 ఉంది. ఆ అసైన్ అయిపోయిన తర్వాత ఏ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఏ వాల్యూ అనేది 15 ఉంది. సో ఇప్పుడు అదే మనం ప్లస్ ప్లస్ ఏ చేస్తే ప్రీ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేషన్ జరిగిపోయి ఆ తర్వాత మిగతాది రన్ అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అయిపోతుంది. అంటే ముందు ఏ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మనకి కావలసినటువంటి బి ఈక్వల్ టు ఏ అన్నది జరుగుతుంది. కాబట్టి ముందే ఏ వాల్యూ పెరిగిపోతుంది కాబట్టి ఏ 15 అన్నది అవుతుంది, అయిన తర్వాత ఆ వాల్యూ బీకి వెళ్తుంది కాబట్టి ఆ బి అనేది కూడా 15 అవుతుంది. సో మనకి రెండు కూడా 15 అన్నది రావటం అనేది జరుగుతుంది. సో చూసారు కదా, మనకి రెండు ఏబీ వాల్యూస్ రెండు కూడా 15 వచ్చాయి. ఎందుకంటే అది ప్రీ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది కాబట్టి. సో ఇన్ ద సేమ్ వే మనం చెక్ చేయాలంటే ఒకసారి డిక్రిమెంట్కి కూడా చెక్ చేయొచ్చు. సో ఏ ఈక్వల్ టు మైనస్ మైనస్ బి అంటున్నాము. సో మైనస్ మైనస్ బి అంటే మనకి ఏమవుతుంది, సో మనం ఇక్కడ ప్రీ డిక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి ముందు బి వాల్యూ అన్నది ఇక్కడ మైనస్ మైనస్ బి చేస్తున్నాం కదా, చేసిన తర్వాత ఆ వాల్యూ ఏకి అసైన్ చేస్తున్నాము కాబట్టి ముందు బి వాల్యూ అనేది ఒకటి రెడ్యూస్ అవుతుంది, సో ఒకటి డిక్రిమెంట్ అవుతుంది, అయిన తర్వాత అప్పుడు మనకి ఏకి ఆ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. సో ఒకసారి మనం చెక్ చేస్తే లాస్ట్ మనకున్న వాల్యూస్ ఏంటండి, ఏబీ రెండు కూడా మనకి 15 ఉన్నాయి కదా. సో ఇప్పుడు ముందు బి వాల్యూ ఒకటి రెడ్యూస్ అవుతుందంటే ఏమవుతున్నట్టు, సో బి 14 అవుతుంది, అయిన తర్వాత ఆ వాల్యూ ఏకి అసైన్ అవ్వటం వల్ల ఏ కూడా 14 అవుతుంది. అంటే ఇప్పుడు బోత్ ద వాల్యూస్ మనకి ఎంత రావాలి, 14 రావాలి. సో చెక్ చేస్తే చూసారా ఒకసారి మనకి రెండు కూడా ఎంత వచ్చినాయి, 14 వచ్చాయి. అదే మనం బి మైనస్ మైనస్ చేస్తే ఏమవుద్దండి, సో ఈ పాయింట్కి ముందు మనకి ఎంత ఉన్నాయండి ఏబీ వాల్యూస్. సో ఈ పాయింట్ కంటే ముందు మనకి ఎంత ఉన్నాయి ఏబీ వాల్యూస్, 15 ఉన్నాయి. సో ముందు ఇక్కడ బి వాల్యూ అనేది డిక్రిమెంట్ అవ్వదు ఇప్పుడు. సో ముందు బి వాల్యూ అనేది ఏకి అసైన్ అయిపోతుంది, అంటే బిలో ఉన్న 15 అనేది ఏకి వెళ్తుంది. సో ఏ 15 అవుతుంది, అయిన తర్వాత బి వాల్యూ ఒకటి డిక్రిమెంట్ అవుతుంది, అంటే బి వాల్యూ అన్నది 14 అవుతుంది. సో ఆ విధంగా మనకి ఏ అన్నది 15, బి అన్నది 14 రావటం అన్నది
జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అనేవి మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో మన అవసరానికి తగ్గట్టుగా వాటిని యూజ్ చేసుకోవాలి. ఎక్కువగా మనం వీటిని లూప్స్లో యూజ్ చేస్తాము, అది ఫర్దర్గా మనం మాట్లాడదాం. సో ఫర్ లూప్, వైల్ లూప్ వాటిలో ఎక్కువగా ఇవి యూజ్ చేస్తాం.